వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పోలవరం జిల్లా రైతులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శుభవార్త అందించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, వరి, కంది, మినుములు విత్తనాలను జిల్లాలోని అన్ని ఆర్ఎస్కే కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. రంపచోడవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ జిల్లాలోని 77,367 మంది రైతులకు ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఆధార్ అనుసంధానం ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులు ఎరువుల దుకాణాలు, ఆర్ఎస్కే కేంద్రాల లేదా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సులభంగా యూరియాను పొందవచ్చని వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్కు చెంది జిల్లాలో 5,450 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా ప్రస్తుతం 1,172 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నెలాఖరులోగా మరో 770 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరుతుందని, రైతులకు ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. అలాగే 10,450 క్వింటాల వరి విత్తనాలను 90% సబ్సిడీపై, 180 క్వింటాల మినుములు 44 క్వింటాల కంది విత్తనాలు 100% సబ్సిడీపై రైతులకు అందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. యాప్లో భూమి వివరాలు లేకపోయినా రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఆర్ఎస్కే కేంద్రాల్లో వివరాలు నమోదు చేసి యూరియా అందిస్తామని తెలిపారు. ఎక్కడైనా సరఫరాలో సమస్యలు ఎదురైతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రీసెంట్‌గా జరిగేటటువంటి మార్పుల్లో మనకి ఏపీఏఎంఎస్ యాప్ అని చెప్పి అగ్రికల్చర్‌లో మనకి తీసుకొని రావడం జరిగింది. అంటే పాత రోజుల్లో మనకి ఏదైతే యూరియా కానీ, లేకపోతే డీఏపీ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఉందో, అది మనం ఆధార్‌ని బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళమనమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఆధార్ ఉన్నారో వాళ్ళందరూ గూడా వెళ్లి మనకి వేరియస్ ప్రైవేట్ పార్టీస్ దగ్గర గాని, లేకపోతే మన ఆర్ఎస్‌కేస్ దగ్గర నుంచి యూరియా తీసుకురావడం జరిగేది. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారము ఎవరికైతే పంట బుక్ అయి ఉంటదో వారికి మాత్రమే మనము యూరియా ఇచ్చేలాగా, అలాగే ఫెర్టిలైజర్స్ ఇచ్చేలాగా మనం ఏపీఐఎంఎస్ యాప్‌ని గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో, ఈ యాప్‌ని గూడా మన జిల్లాలో చాలా చక్కగా రోల్ ఔట్ చేశాము. అలాగే ఫార్మర్స్ అందరికీ గూడా మనము ఆర్ఎస్‌కేలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా మనం తీసుకెళ్ళి వాళ్ళకన్నిటికి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మన జిల్లాలో చూసినట్లయితే ఈ యాప్ ద్వారా అంటే ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా ఇప్పటికి 3045 బ్యాగ్స్ ఆఫ్ ఫెర్టిలైజర్‌ని మనము సేల్ చేయడం జరిగింది. అండ్ 776 ఫార్మర్స్‌కి మనము ఆల్రెడీ యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో, ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, అంటే ఎవరు పడితే వాళ్ళు కార్టెల్ చేయకుండా మీ యొక్క పంట నమోదైతే, దాని ద్వారా ఆటోమేటిక్‌గా మీకు ఎంత ఫెర్టిలైజర్ అవైలబిలిటీ ఉంది, మీకు ఎంత వరకు ఫెర్టిలైజర్ తీసుకోవచ్చని చెప్పి మీకు ఈ యాప్‌లో చాలా చక్కగా కనిపిస్తది. ఈ యాప్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే. అండ్ మీరు వెళ్ళిన తర్వాత ఆ ఆర్ఎస్‌కేలో కానీ, లేకపోతే ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్‌లో కానీ, మీరు మీ యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేసినట్లయితే మీకొక ఓటీపీ వస్తది. ఆధార్ ఓటీపీ. సో, ఆ ఓటీపీ ద్వారా మీరు యూరియా అనేది తీసుకోవచ్చు. సో, దీని ద్వారా మనకి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే డైవర్షన్ అనేది లేకుండా నిజంగా ఎవరైతే పండిస్తున్నారో, నిజంగా ఎవరైతే రైతు ఉంటారో వాళ్ళకి మాత్రమే మనకి ఫెర్టిలైజర్ వస్తది. ఎటువంటి హోర్డింగ్ కానీ ఆస్కారం ఉండదు. లేకపోతే ఎటువంటి డైవర్షన్ కానీ ఉండదు. బికాస్ డైవర్షన్ అనేది మన మార్కెట్‌లో ఉన్నటువంటి ఇలా హోర్డింగ్స్ చేయడం వల్ల వచ్చేటటువంటి సమస్య గాని, ఈ ప్రాబ్లమ్ ఏమి లేకుండా నిజంగా కావాల్సిన వాళ్ళకి ఫెర్టిలైజర్ అనేది వెళ్ళడం జరుగుతది. సో, ఇందాక నేను చెప్పినట్లు విధంగా ఆల్రెడీ మనము ఫార్మర్స్ అందరిని ట్రైన్ చేసాము. సుమారుగా మన జిల్లాలో 77,367 మంది ఫార్మర్స్ ఉంటే, ఆల్‌మోస్ట్ మనము 52,000 మంది ఫార్మర్స్ మొబైల్స్‌లో మనము ఈ యాప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసాం. వాళ్ళని వెరిఫై కూడా చేసామన్నమాట. సో, ఈ యాప్ ఇన్‌స్టాల్ అయిన వాళ్ళకే యూరియా ఇస్తారనేది ఏం లేదండి. సో, ఒకవేళ మీకు పంట ఉంటే మీరు ఫెర్టిలైజర్ షాపులకెళ్తే ఆటోమేటిక్‌గా మీకున్నటువంటి ఆధార్ ఎనేబుల్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటదో దానికి ఓటీపీ వస్తది. ఒకవేళ మీకు ఓటీపీ కానీ లేకపోతే ఓటీపీ రాకపోయినా మొబైల్ నంబర్‌తో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా మీ బయోమెట్రిక్స్ ద్వారా అంటే ఫింగర్ ప్రింట్స్ ద్వారా కానీ లేకపోతే ఐరిస్ ద్వారా గాని కూడా మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వడం జరుగుతది. సో, మన జిల్లాలో ఎక్కడ గూడా ఫెర్టిలైజర్ షార్టేజ్ అనేది లేదు. సో, మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు ఇప్పుడు నేను మాట్లాడే టైంకి కూడా మన జిల్లాలో 1170 అండ్ మనకి కావాల్సింది ఆగస్ట్ ఎండింగ్ వరకు. అంటే ఆగస్ట్ నెలాఖరు వరకు మన రైతులకి ఎంతైతే ఫెర్టిలైజర్ కావాలో అంత ఫెర్టిలైజర్ మన జిల్లాలో ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. బట్ ఇది కాకుండా రాబోయేటటువంటి 10 రోజుల్లో ఇంకొక 770 టన్నుల యూరియా కూడా మనకి రాబోతా ఉంది. సో, ఫార్మర్స్ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. లేకపోతే ఎటువంటి పుకార్లకి ఆస్కారం ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా కావాల్సినంత సఫిషియంట్ మోతాదులో మనకి యూరియా అవైలబిలిటీ అనేది ఉందని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అండ్ లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే సుమారుగా మనకి ఎంటైర్ ఖరీఫ్ సీజన్‌లో 4,061 టన్నుల ఫెర్టిలైజర్ మనం వాడడం జరిగింది. ఈసారి మనం 5,400 టన్నులకి మనం రిక్వైర్‌మెంట్ పెట్టుకొని వాటన్నిటిని కూడా తెప్పించుకోవడం జరుగుతోంది.
సో ఎవరు కూడా ఎటువంటి అపోహలకి తావవ్వకుండా ఈ యొక్క నూతన విధానాన్ని ఒకవేళ తెలుసుకోవడానికి మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేసి దాని ద్వారా మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. లేకపోతే ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్‌కి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళైనా మీకు దగ్గరుండి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా క్రియేట్ చేస్తారు. సో మన జిల్లాలో 128 ప్రైవేట్ 47 ప్రైవేట్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. అలాగే ఆర్ఎస్‌కేస్ ఒక 71 మొత్తం కలిపి 128 ఫర్టిలైజర్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఈ అవుట్‌లెట్స్‌లో మీరు ఎక్కడికన్నా కూడా వెళ్లి మీకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్‌ని తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా క్రియేట్ అవ్వదని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే మనకి రాబోయేటటువంటి ఇప్పుడు ఆగస్ట్‌లో మనకి ఇక్కడ యూజువల్‌గా ఈ టైంలో మనకి సోవింగ్ అది చేస్తా ఉంటాము. సో సీడ్ అవైలబిలిటీ కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియదలుచుకున్నాను. మన జిల్లాలో ఇప్పటికి 10,445 క్వింటాల సీడ్ అవసరమైతే సుమారుగా 9,600 క్వింటాలు ఆల్రెడీ ఇప్పటికే అవైలబుల్‌గా ఉంది. ఇంకా మనకి సీజన్ గూడా డిస్ట్రిబ్యూషన్ గూడా మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం. దానికి కూడా టైమ్ ఉంది కాబట్టి ఏదైతే రెస్ట్ ఆఫ్ ద 500, 600 క్వింటాల్స్ ఉందో 95% ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆల్రెడీ మన జిల్లాలో అవైలబుల్‌గా ఉంది. సో రైతులందరూ కూడా మీ అందరికి సహకరించడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి డిపార్ట్‌మెంట్ గాని, జిల్లా యంత్రాంగం గాని పనిచేస్తుందని చెప్పి నేను అందరికి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.